హాయ్ మై డియర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నేను విపరీతంగా లాస్ అయిపోయినానండి. యాక్చువల్‌గా ఎవరైనా ప్రాఫిట్ అయితే రికార్డ్ చేశారు. కానీ నేను డిఫరెంట్‌గా లాస్ అయ్యాను. దాన్ని రికార్డ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఫ్రమ్ మై లాస్ వాట్ ఐ లెర్న్డ్ ఐ వాంటెడ్ టు రికార్డ్ అండ్ కీప్ ఇట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు కూడా ఇది ఫాలో అయ్యారంటే మేబీ ఫ్రమ్ మై మిస్టేక్స్ యూ విల్ నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్. అందరు తెలుసు షేర్ మార్కెట్ అనేది చాలా చాలా డేంజరస్. పీపుల్ స్కేర్ టు గెట్ ఇన్ టు దట్. రీజన్స్ నేను స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇట్స్ బీన్ లైక్ 2025 జనవరి నుంచి నేను ఫెబ్ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. ప్రతిరోజు నేను లాస్ అవుతున్నాను కానీ ఎప్పుడు లెర్నింగ్ చేయలేదు. ఫస్ట్ టైం లెర్నింగ్ చేశాను. నేను లాస్ అయినా కూడా ఐఎమ్ హ్యాపీ దట్ ఐ లెర్న్ సంథింగ్. నేను ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వీడియోస్ చూస్తుంటే కూడా ఇంతలాగా లెర్నింగ్ వచ్చి ఉండదేమో. సో ఐఎమ్ హ్యాపీ దట్ లెర్న్ సంథింగ్. నౌ కమింగ్ టు వాట్ ఐ లెర్న్ ఐ వుడ్ లైక్ టు షేర్. బిఫోర్ దట్ నేనేం చెప్పాలనుకుంటున్నా ఐ హ్యాడ్ 20,000 అండి అకౌంట్లో. కొద్దిగా ప్రాఫిట్స్ అన్నీ వచ్చాయి, అవన్నీ విత్డ్రా చేసుకున్నాను. కానీ ఇప్పుడు చూసారంటే నా దగ్గర 6,000 మాత్రమే ఉంది. దగ్గర దగ్గర 14,000 ఐ లాస్ట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్. ఇఫ్ యూ లుక్ అట్ వై ఐ లాస్ట్, వాట్ ఈస్ ద రీజన్ మీరు గమనించారంటే ఇట్స్ బికాజ్ ఓన్లీ ఫోమో అండి. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. నేను ఎక్కడ మిస్ అయిపోతాను అని చెప్పేసి ప్రతిసారి ఎక్కడంతా డిప్ వస్తుందో బై చేసేది. ఓకేనా, డిప్ వచ్చినప్పుడు అంతా బై చేశాను. ప్లస్ డిప్ వచ్చినప్పుడు అంతా వచ్చేసి ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను నా ఫేవరెట్ ఏంటంటే 0.01 క్వాంటిటీ. ఎందుకంటే నాకున్న క్యాపిటల్కి అదే సూట్ అవుతుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే 0.01 క్వాంటిటీ తీసుకొని నేను ఇప్పుడు వర్క్ చేసి ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఐ నీడ్ టు లర్న్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ ఇలాగే ఫాలో అవుదామని చెప్పేసి నాకు స్ట్రిక్ట్ రూల్ ఉన్నింది. ఆ రూల్ అన్నీ బ్రేక్ చేసి ప్రతిసారి ఎక్కడంతా వచ్చేసి డిప్ అయ్యి రైజ్ అవుతుందో 0.02 తీసుకోవడము, మళ్ళీ డిప్ అయ్యి ఎప్పుడు రైజ్ అవుతుందో మళ్ళీ తీసుకోవడము, డిప్ అయ్యి రైజ్ అయిన ప్రతిసారి ఏం చేసిందంటే డబ్బులు దొబ్బేసిందండి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ లాస్ట్ మనీ. నా దీంట్లో గొప్పతనం ఉందంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ సాడ్ థింగ్, నథింగ్ టు ప్రౌడ్, బట్ ఐ వాంటెడ్ టు షేర్ వాట్ ఐ లర్న్డ్. నేనేం నేర్చుకున్నాను అనేది మీకు నేర్పించాలనుకుంటున్నాను. మీరు మార్కెట్లో దిగాలి, నేర్చుకోవాలంటే లాస్ అవుతారండి. మీరు నేర్చుకోవడానికి టైం పట్టుద్ది. ఓకేనా, నేను ఆల్రెడీ పడ్డాను. జనవరి 2025 నుంచి స్టార్ట్ అయింది, పడ్డాను. ఐ థింక్ ఐ లర్న్డ్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దట్. సరేనా, ఇప్పుడు చూసారంటే వాట్ ఐ లర్న్డ్ ఈజ్, మీరు ప్రతి చార్ట్, ఇప్పుడు ఇది బీటీసీ చార్ట్ అండి. నా ఫియర్ ఆఫ్ ఫోమో అని చెప్పాను కదా, FOMO ఫోమో అని చెప్పాను కదా. నా ఫియర్ ఆఫ్ ఫోమో ఏంటంటే ఈ బీటీసీ అనేది వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. ఎంత డిప్ అయితే మీరు కొన్నారంటే ఇట్ విల్ మేక్ యూ రిచ్. ఓకేనా, అందుకని డిప్ అయిందేమో కొనేద్దాము, డిప్ అయిందేమో అనుకునేదాన్ని. ప్రతి ఆర్డర్ బ్లాక్లో కొనడం స్టార్ట్ చేయడం వల్ల నేను లాస్ అయిపోయాను. సరేనా, అది కాకుండా మధ్య మధ్యలో క్వాంటిటీ ఇంక్రీజ్ చేశాను, గోల్డ్ ట్రై చేశాను. సో పిచ్చి పిచ్చిగా వచ్చేసి ఆ ఒక్కరోజు, దట్ ఈస్ నన్ అదర్ దాన్ 4th to 5th ఈ 2 డేస్ ఉన్నాయి కదా, ఈ 2 డేస్ విపరీతంగా మార్కెట్ పడిపోతూనే ఉంది. నేను ప్రతిసారి చేయగలుచుకున్నాను. ఓకే ఫైన్. నౌ లెట్స్ కమ్ టు మై లర్నింగ్. అంటే పడ్డాను, లెట్స్ సీ వాట్ ఐ లర్న్డ్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలంటే ప్రతి సెటప్ అండి, మీరు ఇది క్రిప్టో బిట్ కాయిన్, దీంట్లోనే క్రిప్టోలోనే ఇంకా వేరే ఏమైనా చూడాలనుకుంటే ఇథీరియం లేకుంటే గోల్డ్ సేమ్ సెటప్ అండి. ఇప్పుడు నేను మాట్లాడే సెటపే. ప్లస్ మీరు స్టాక్స్ చూడాలి ఇండియన్ మార్కెట్లోన సేమ్ సెటపే. కానీ ఈ సెటప్ వచ్చేసి ఆప్షన్స్కి వర్తించదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ స్టాక్స్ అండ్ క్రిప్టో కరెన్సీస్కి, ఫారెక్స్కి ఉపయోగించవచ్చు, ఆప్షన్స్కి వర్తించదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ లర్న్, లెట్స్ సీ. ప్రతి చార్ట్లో మనము బాగా గమనించామంటే మల్టిపుల్ సెటప్స్ ఉంటాయండి. ఆ సెటప్ని మనం పక్కాగా ఫాలో అవ్వాలి. లేకుంటే మీరు ఎంత డబ్బులు తెచ్చినా
మొత్తం మార్కెట్‌కి ఇచ్చేసి కూర్చుంటారు. ఆ తర్వాత మార్కెట్ జోలికే రారనమాట. సో, దట్ ఈస్ వాట్ మై లెర్నింగ్. ఆ సెటప్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. దగ్గర దగ్గర 5 సెటప్‌లున్నాయండి. ఎన్ని సెటప్‌లున్నాయి? 5 సెటప్‌లున్నాయి. సో, ఒక్కొక్క సెటప్‌గా నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి లెట్స్ టాక్ అబౌట్ 2 సెటప్‌లు అంటే చాలా ఉన్నాయి. 5 నేను టెస్టెడ్. కానీ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ నౌ. సో, నేనేం డిసైడ్ చేశానంటే ఇప్పుడేం జరుగుతాంది. దాని తర్వాత మేబీ కంటిన్యూషన్ ఆఫ్ వీడియో పార్ట్ 2 వచ్చేసి నేను రికార్డ్ చేస్తాను. అప్పుడేం జరుగుతుందంటే నేనేదైతే ముందుగా ఫీల్ అయ్యానో అది జరిగిందా లేదా అనేసి మీకు ఒకసారి ఏసి చూపిస్తాననమాట. అది నా ప్లాను. ఇప్పుడు మీరు చూసారంటే ఈ 5 సెటప్స్‌లో ముఖ్యంగా 2 సెటప్ నేను ఫాలో అవ్వాలి డిసైడ్ అయ్యానండి. నంబర్ 1 ఆర్డర్ బ్లాకు ప్లస్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అండి. ఫిబ్ ఆర్డర్ బ్లాకు ప్లస్ ఫిబ్ ఇదొక సెటప్ అండి. ఓకే. రెండోదొచ్చేసి లిక్విడిటీ ప్లస్ ఫిబొనాచి అని ఉంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్లస్ ఫిబొనాచి అని ఉంది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. మొత్తం 5 ఉన్నాయి. ను 2 మాత్రం మనం ఇప్పటికి మాట్లాడదాము. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్లస్ ఫిబొనాచి అండి. ఈ 2 మాత్రమే నేనిప్పుడు ఫాలో అవుతున్నాను. ఇంకా 3 ఏందనేది మేబీ ఫ్యూచర్‌లో నేను నేర్చుకుంటే డెఫినిట్‌గా నేను రికార్డ్ చేసి షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ 2. ఈ 2 మీరు మీ చార్ట్‌లో సెటప్ చేసుకొని ట్రేడ్ కోసం వెయిట్ చేయండి. మీరు ట్రేడ్ ఎనకాల పరిగెత్తొద్దండి నాలాగా. దొబ్బుతుంది డబ్బులు. ఎంత డబ్బులు తెచ్చినా, లక్షలు తెచ్చినా దొబ్బేస్తది. మీరు క్యాండిల్స్ వెనకాల పరిగెత్తొద్దండి. మీ సెటప్ ఎయిదర్ దిస్ ఆర్ దిస్ ఫాలో అవ్వండి. ఇది వచ్చి క్యాండిల్స్ టచ్ అయితేనే మీరు ట్రేడ్ తీసుకోండి. లేకుంటే తీసుకోవద్దండి. ఓకేనా? నేను ఈ 2 సెటప్‌లు ఫాలో అవ్వకుండా ఇండికేటర్స్ ఎవరో చెప్పారు. చాట్‌జీపీటీ చెప్పిందో, లేకుంటే ఎవరో టెలిగ్రామ్‌లో చెప్పారు, లేకుంటే యూట్యూబ్‌లో చెప్పారని చెప్పేసి ప్రతి ఒక్కరి సలహాలు విని, లేదంటే నా మైండ్ సెట్ అని ఉంటుంది కదా! ఆ మైండ్ సెట్ అంతా విని ఈ ఫోమోలో క్రియేట్ అయ్యి ఇలా డబ్బులు నాశనం చేసుకున్నాననమాట. మీరు ఇలాంటివి స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యారనుకోండి నాలాగా లాస్ అవ్వకుండా రికవర్ అవ్వచ్చు. అది నా ఇంటెన్షన్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో. నౌ కమింగ్ టు ద టాపిక్. ఈ 2 టాపిక్‌లో వచ్చేసి మీరు క్లియర్‌గా అర్థం చేసుకొని, ఈ 2 టాపిక్‌లో మీ డేటా వస్తేనే మీరొచ్చేసి ట్రేడ్ తీసుకోండి. లేకుంటే తీసుకోకండి. క్లియర్? నౌ కమింగ్ టు లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ 2. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 ఏం చెప్పాను? ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫిబ్ రిట్రేస్మెంట్. ఇది ఏంటి? ఎలా అనేది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఫాలో అవుతాను కదా! ఆ రోజు వదిలేసేయండి దయచేసి. నేను చేసిన తప్పు చేయకండి. ఆ రోజు దయచేసి వదిలేసేయండి. సరేనా? నౌ మీకు మొత్తం ఫాలో అయ్యాక ఓకేనా? ఎందుకురా ఫాలో అయిందనేసి నా లెర్నింగ్ ఎనకాల చూస్తే ఎక్కువ ఇక్కడ మీరు చూసారంటే ఏం కనిపిస్తుంది? ఫుల్ రెడ్ కనిపిస్తుంది. రెడ్ క్యాండిల్స్ కనిపిస్తుంది చూడండి. రెడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దగ్గర దగ్గర ఇక్కడ స్టార్ట్ అయింది కదా! ఇక్కడ నుంచి రెడ్ ఎక్కువ ఉంది. గ్రీన్ చాలా తక్కువ ఉంది కదండీ! గ్రీన్ క్యాండిల్స్ చాలా తక్కువ ఉంది. అంటే ఏంటంటే, అంటే 11,00,000 దగ్గర సారీ 111కి 1,11,000 దగ్గర ఒకడొచ్చాడండి. హి ఈస్ కాల్డ్ ఇన్‌స్టిట్యూషనల్ సెల్లర్. అంటే మనలాగా 0.01 రూపాయి, రూ. 2, రూ. 1,00,000 పెట్టి ట్రేడ్ చేసేవాడు కొన్ని కోట్లల్లో. కొన్ని కోట్లలో పెట్టి ట్రేడ్ చేసేవాడిని ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ గాని, సెల్లర్ గాని అంటారు. ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ సెల్లర్ అనేవాడు దిగాడండి. ఇక్కడ దిగి వాడేం చేశాడంటే మార్కెట్‌ని అమాంతం కిందకి దుబ్బడం స్టార్ట్ చేశాడనమాట. ఇది తెలియకుండా మనకి ఇది ఫార్మ్ అయ్యేటప్పుడు ఏం అర్థం కాదండి. చార్ట్ కంప్లీట్‌గా ఇలా ప్రిపేర్ అయినాకే అర్థమవుతుంది. కానీ మీరు వెనక్కి బ్యాక్ టెస్టింగ్ ఎళ్లి చూసారంటే ఇది ఇన్‌స్టిట్యూషనల్ సెల్లర్ అని క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ నేను మళ్ళా ఈ ప్లేస్‌కొస్తే సెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ద మెయిన్ బీజమేసిందంటే ఇక్కడనమాట. 1,11,000 దగ్గర బీజమేశారు. స్టార్ట్ అయింది. సెల్ అయింది. అంటే రెండో తేదీ నుంచి సెల్ అయిందనమాట. మూడో తేదీ కూడా సెల్ అయింది. నాలుగో తేదీ సెల్ అయింది. సో, ఇది ప్రతి చోట ఆగినప్పుడంతా మనం ట్రేడ్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే వి థాట్ సెల్లింగ్ ఈస్ డన్ కదా! కానీ సెల్లింగ్ ఎక్కడ ఆగిందంటే మన బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే తెలుస్తుంది. అంతలోపు మనకున్న డబ్బులన్నీ దుబ్బేస్తది. సో, సెల్లింగ్ ఆగింది ఇక్కడండి. ఓకేనా?
ఎందుకంటే దీని తర్వాత ఎలాంటి ఫాల్ లేదు చూడండి. దీని తర్వాత ఎలాంటి ఫాల్ లేదు. ప్లస్ మనకి ఏదైతే ఇక్కడ ఆహ్, ఒక చిన్న రిట్రేస్‌మెంట్ అయితే కనిపిస్తుంది. అంటే మనం ఏం మాట్లాడతామంటే ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఎయిదర్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ బీఓఎస్. బీఓఎస్ అంటే బ్రేకప్ స్ట్రక్చర్ అనమాట. సో దానికి చిన్న డిఫరెన్స్ ఉంది. అంత డీటెయిల్‌గా ఈ ప్రస్తుతానికి అవసరం లేదు. మనం ఈ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు బాగా గమనించారంటే నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ ఏస్తున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ ఏసాను. అంటే ఇదొచ్చేసి సప్లై జోన్ అండి. ఓకేనా? ఫస్ట్ టైమ్ ఈడొచ్చేసి మార్కెట్ దొబ్బింది. మళ్ళా వస్తుంది, టచ్ అవుతుంది, కిందకొస్తది అనమాట. అది కాన్సెప్ట్. ఇదొచ్చేసి డిమాండ్ జోన్ అండి. ఓకేనా? ఇక్కడ నుంచి మార్కెట్ పైకెళ్ళి దీన్ని టచ్ చేస్తే మళ్ళా కిందకొస్తుంది. సో, ఇలా మార్కెట్ వేవ్స్ లాగా పైకి, కిందకి, పైకి, కిందకి తిరుగుతా ఉంటుంది. ఇది మనకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. చూడండి మార్కెట్ పడతానే ఉంది. ఓకే. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. సో ఆర్డర్ బ్లాక్ అనేది మనం ఇప్పుడు నేర్చుకునేనాం. ఆర్డర్ బ్లాక్ ఎలా వేయాలనేది నేర్చుకునేసాం. సో మనకి సప్లై ఇక్కడ ఉంది, కరెక్ట్. ఆ తర్వాత మనకి డిమాండ్ జోన్ అయితే ఇక్కడ ఉంది. ఓకేనా? ఈ రెండింటిని నేను ఏం చేశాను, కంప్లీట్గా నేను వచ్చేసి లాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్యూచర్లో ఈ రెండు మాత్రం చేంజ్ అవ్వదండి. స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ ఇది, స్ట్రాంగ్ సప్లై ఇది. ఓకేనా? అది ఎలా చెప్తున్నా అంటే ఒక్కసారి పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్, ఇంకోసారి ట్యాప్ చేసి మళ్ళా సెకండ్ టైం ట్యాప్ చేసింది అనుకోండి, ఇట్ బికమ్ స్ట్రాంగ్. ఇది ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ అండి. ఓకేనా? లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఏం చేసింది, పైకి తీసుకెళ్ళింది. నేను యాక్చువల్గా ఇక్కడ ఒక బై తీసుకున్నాను. ఓకే, ఈ మధ్యలో ఇక్కడ బై తీసుకున్నాను. ఇక్కడ దాకా వెయిట్ చేయలేదు. నేను అనుకున్నాను ఇంకా వెళ్తుంది అనేసి. ఓకేనా? వి షేప్లో వెళ్తుందని చెప్పి ఫీల్ అయ్యాను. అందువల్ల నాకు ఇక్కడ దాకా రాలేదన్నమాట. టక్కని మళ్ళీ కిందకి వచ్చేసి నా ఎస్ఎల్ అయితే ఉందో అది కొడేసింది. సో ఐ డెంట్ గెట్ ద ప్రాఫిట్ హియర్. అగైన్ ఐ టుక్ ట్రేడ్ ఇన్ దీస్ టూ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇట్ ఈస్ ట్రైంగ్ టు గో అప్. నౌ లెట్స్ అనలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. ఇప్పుడు మీరు బాగా చూసారంటే మార్కెట్ వచ్చేసి ఒక చిన్న షార్ట్ ఫాల్ అయితే ఇప్పుడు జరుగుతుంది కదా. ఎందుకు ఫాల్ జరుగుతుందని నేను గమనించాను అనుకోండి, ఇక్కడ ఒక చిన్న సప్లై జోన్ అయితే క్రియేట్ అయ్యింది. అది ఇఫ్ యూ కుడ్ సీ, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్. ఓకేనా? ఎందుకంటే డిపెండ్స్, లైక్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ immediately, then this is not a big task for us. If it doesn't break, then it will be a problem for us. ఓకేనా? ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ వచ్చేసి ఒక సెల్లర్ మళ్ళా స్ట్రాంగ్గా వచ్చి దుబ్బాడు మార్కెట్ని కిందకి కదా. అందువల్ల ఎప్పుడైతే ఇక్కడ పుష్ పైకి వెళ్ళిందో మళ్ళా దీన్ని టచ్ అయ్యంగానే, సప్లైని టచ్ అయ్యంగానే సర్రని కింద పడిపోయింది. సో మీరు చూసారంటే ఇదొక మెయిన్ సప్లై. ఆ సప్లైలో ఇంకొక సప్లై, రెండు సప్లైలు జరుగున్నది. యాక్చువల్గా ఇక్కడ కూడా సప్లై ఉంది, అది వచ్చినప్పుడు చూసుకుందాము. ప్రస్తుతానికైతే వెరీ క్లియర్లీ దిస్ ఈజ్ సప్లై ఆర్డర్ బ్లాక్. ఇది ఒక సప్లై ఆర్డర్ బ్లాక్, ఇది ఒక డిమాండ్ ఆర్డర్ బ్లాక్. దిస్ ఈజ్ వెరీ క్లియర్ కదండి. సో ఆర్డర్ బ్లాక్ అనే కాన్సెప్ట్ అర్థమైందా? మేబీ ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను కనిపెట్టానండి. ఇది ఈ విధంగా ఆర్డర్ బ్లాక్స్, దీనికి చాలా యాప్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. ఎస్ఎంసి అంటారు, అవన్నీ కొని కొంతమంది యూస్ చేస్తున్నారు. అవన్నీ వచ్చేసి గుడ్, బట్ యూ విల్ నాట్ లర్న్ కదా. మీరు అలా చేశారనుకోండి, లర్నింగ్ విల్ నాట్ బి దేర్. యూ విల్ బి డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్, డిపెండింగ్ ఆన్ ద పీపుల్. అన్ని జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం క్లియర్గా ఆర్డర్ బ్లాక్ అనేది తెచ్చుకునేసాం. సప్లై ప్లస్ డిమాండ్. ఇక్కడైతే నాకు స్ట్రాంగ్ ఉందండి. నాకు ఇక్కడ పొజిషన్ కూడా ఉంది వేరే అకౌంట్లో. ఇక్కడ నుంచి నేను పొజిషన్ తీసుకున్నాను. ఓకేనా? నా మార్కెట్ ఈస్ ఫాలింగ్ కదా. ఏంట్రా ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కదా, పైకి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు ఫాలో అవుతుంది? ఫాలో అవుతుందండి. ఎందుకంటే దిస్ ఇస్ కాల్ ఏ పుల్ బ్యాక్. కొంతమందిని పిలుస్తుంది అనమాట మార్కెట్. హలో సార్, 99,000 దాకా బిట్ కాయిన్ వచ్చేసింది. మీరు మళ్ళా ఎవరైనా మిస్ అయింటే దయచేసి వచ్చి మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ ఇస్తున్నాను, వచ్చి తీసుకోండి అని చెప్పి పిలుస్తుంది అనమాట మార్కెట్. ఓకేనా? ఇది మనకు అర్థం కాకుండా మనం ఏం చేస్తానంటే, అంటే 1 మినిట్లో 5 మినిట్స్లో వెళ్ళిపోయి బీభత్సంగా మనం ట్రేడింగ్ చేసి లాస్ అయిపోతామండి. అవునా? మార్కెట్ వచ్చేసి ఫస్ట్ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని 1 అవర్లోనో 15 మినిట్స్లోనో పెట్టుకొని క్యాండిల్స్ ఏం చెప్తుందో అర్థం చేసుకొని ట్రై చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు మార్కెట్లో వచ్చేసి ఒక ఫాల్ అయితే జరిగింది. ఆ తర్వాత పుల్ బ్యాక్ అయింది బై సైడ్. ఆ తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది.
మళ్ళా కింద పడిపోయింది. ఫుల్‌గా కింద పడిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళా ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ మార్కెట్ ఈస్ ట్రైయింగ్ టు గో అప్. బయర్స్ వచ్చేసినట్టు క్లియర్‌గా ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ డన్. బయర్స్ వచ్చారు, ఎళ్ళిపోయారు. అంతా క్లియర్ అయిపోయింది. ఆర్డర్ బ్లాక్స్ అంతా నేను అర్థం చేసుకునేసాను. ఇప్పుడు నేను మళ్ళా రిటైలర్స్ ఎంటర్ అవ్వాలి అంటే పుల్ బ్యాక్‌లోనే ఎంటర్ అవ్వాలి. ఓకేనా? అక్కడే మన గోల్డెన్ క్రాస్ అని కూడా అంటారు. ఓకేనా? ఈ ఫిబొనాచి టూల్ అనేది చాలా 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 బాగా హెల్ప్ అవుతుంది మనలాంటి ట్రేడర్స్‌కి. అంటే రిటైలర్ ట్రేడర్స్‌కి. ఓకేనా? ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఇన్‌స్టిట్యూషనల్స్ అంటారండి. వీళ్ళతో మనం కంపీట్ చేయలేం. వీళ్ళు సెల్ కొడితే సెల్ ఎళ్ళిపోవడం, ఫ్లోలో వాళ్ళతో పాటు ఎళ్ళిపోవడం బెస్ట్. వాళ్ళకి అగైన్స్ట్‌గా ఎళ్లారనుకోండి మీ అకౌంట్ జీరో చేసి పారేస్తారు. ఓకేనా? ఇక్కడ యాక్చువల్‌గా బయర్స్ వచ్చారు గానీ అంత స్ట్రాంగ్ లేదు. కిందకొచ్చేసారు. మళ్ళా ఇక్కడొచ్చేసి సెకండ్ టైమ్ ట్యాప్ అయితేనే స్ట్రాంగ్ అవుతుందంట. ఆర్డర్ బ్లాక్స్‌లో ఎప్పుడే గాని. ఓకేనా? ఇక్కడ ట్యాప్ అయింది కదా! సో, ఐ కెన్ అండర్‌స్టాండ్ దట్ హియర్ ఆర్డర్ బ్లాక్స్ హావ్ ట్యాప్డ్ అండ్ స్టార్టెడ్ గోయింగ్ అప్. ఓకేనా? ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఇక్కడి నుంచి మార్కెట్ నిన్న అంటే ఏ టైంలో దగ్గర దగ్గర 5:30 న్యూయార్క్ సెషన్ అండి. న్యూయార్క్ సెషన్ టైంలో కిందకొచ్చిన మార్కెట్ అమాంతం ఎంత అద్భుతంగా పైకెళ్ళింది చూడండి. ఓకేనా? సో, మేబీ మనం మిస్ చేసుంటాం. దట్స్ ఫైన్. ఎందుకంటే ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ వచ్చేది వాళ్ళొచ్చి ఎళ్ళేదాకా తెలీదండి. వాళ్ళొచ్చారు, వెళ్లారనేసి. ఓకేనా? ఇప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అయితే ఎంటర్ అయ్యుండారు. ఎలా షో చెప్తామంటే ఇక్కడ చూడండి. 1, 2, 3 కంటిన్యూయస్‌గా మీకు గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అయింది. ఓకేనా? ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ కెన్ ఫార్మ్డ్ ఓన్లీ బై ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్. రిటైలర్స్ మనలాంటి 0.01 గాళ్ళంతా మార్కెట్‌ని ఇలా మూవ్ చేయడం ఇంపాసిబుల్. కొన్ని కోట్లలో ఎత్తుకొచ్చి ఈడ బిట్‌కాయిన్‌లో డిప్ చేస్తేనే మార్కెట్ అమాంతం పైకెళ్తుంది. ఓకేనా? ఒకవేళ మీకో క్వెషన్ రావచ్చు. ఫైన్ వాళ్ళొచ్చారు, మీరు కొన్నారు. ఓకే. ఆల్ గుడ్. ఇప్పుడు మళ్ళా ఇక్కడికొస్తే కొనొచ్చంటే యెస్ కొనొచ్చు. ఇక్కడ మళ్ళా మీరు బై ఆప్షన్ పెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళొస్తారో మళ్ళా కొనొచ్చు. లేకుంటే ఇక్కడొక ట్రిగ్గర్ పెట్టుకొని మళ్ళా క్యాండిల్స్ ఇక్కడ దాకొస్తే కొనొచ్చు. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు కొనాలంటే ఈ 0.5 నుంచి ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ అండి. మనం ఆర్డర్ బ్లాక్స్ నేర్చుకునేసాం. ఇది ఆర్డర్ బ్లాక్ ఆఫ్ సప్లై జోన్, ఇది ఆర్డర్ బ్లాక్ ఆఫ్ సప్లై జోన్, దిస్ ఈస్ ఆర్డర్ బ్లాక్ ఆఫ్ డిమాండ్ జోన్. ఓకేనా? డిమాండ్ జోన్ దగ్గర బై కొట్టాలి. అవునా? మనం ఇది ఆర్డర్ బ్లాక్స్ అయితే నేర్చుకునేసాము. అది టిక్ టిక్ ఇచ్చేసాను. ఇప్పుడు లెట్స్ లెర్న్ ద ఫిబొనాచి టూల్. ఫిబొనాచి టూల్ ఎవరికంటే రిటైలర్స్‌కి అంటే మనలాంటోళ్ళకి 0.01 గలకి. సరేనా? మనం ఇప్పుడు ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ ఏదైతే మీకు ఈ లో ఉంది గదా! ఈ లో నుంచి ఈ హై దాకా ఓకేనా? ఈ లో నుంచి ఈ హై దాకా ఒక ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ఏసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే వేశాను గదా! ఇంకొకసారి మీకోసం వేసి చూపిస్తాను. లెట్స్ టేక్ దిస్. లెట్స్ డూ ఇట్ ఫర్ యూ అగైన్. ఇక్కడ మన టూల్స్ ఉంటాయండి. ఒకవేళ మీకు ఇలా కనిపించకుండా ఉన్నదంటే షో డ్రాయింగ్స్ టూల్స్ 1, 2, 3 థర్డ్ వన్‌లో ఫస్ట్‌దండి. దీని పేరేంటంటే ఫిబ్ రిట్రేస్‌మెంట్ అండి. ఫిబ్ రిట్రేస్‌మెంట్ ఏంటి? ఏంది? అనేది మీరు చాలా ఆసక్తిగా ఉంటే గూగుల్ చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్. జస్ట్ రిమెంబర్ ద టూల్ నేమ్ యాస్ ఎ ఫిబ్ రిట్రేస్‌మెంట్. ఓకేనా? ఫిబ్ రిట్రేస్‌మెంట్ అయితే ఏసాను. నౌ దిస్ ఈజ్ మై గోల్డెన్ జోన్. ఇక్కడ నేనేం చేస్తానంటే బై అంతే సింపుల్. దిస్ ఈజ్ మై గోల్. నేనెళ్ళి మార్కెట్ వచ్చేసి కొంటాను. నేను కొంటాను. ఇటొచ్చేసి పుల్ బ్యాక్ అయిపోయింది. నేను కొంటాను అని చెప్పి నేను వెళ్ళండి. ఐ డోంట్ వాంట్ టు గో. బికాస్ దట్ ఈస్ మై లెర్నింగ్ టుడే. నా లెర్నింగ్ తర్వాత మళ్ళా వెళ్ళి నేను కొన్నాననుకోండి ఇట్స్ ఫూలిష్. కదా! సో, ఈ ప్లేస్ అయితే పక్కా బై అండి. ఓకేనా? ఇక్కడ బై కాలేదు అంటే ఏమవుతుందంటే అసలు కొట్టేస్తది. సో, నేనేం చేస్తున్నానంటే రూ. 500 రిస్క్ పెడుతున్నానండి. 600 అనుకోండి. రూ. 600 రిస్క్. నా టేక్ ప్రాఫిట్ వచ్చి రూ. 2000 అండి. మీరు 600 రిస్క్ పెట్టలేనంటే దయచేసి ఈ ట్రేడ్ చేయకండి. సరేనా? మనం 0.01 అంటే మినిమమ్ తీసుకొని మనం ఒక ట్రేడ్ తీస్తున్నాము. ఈ ట్రేడ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఈ ట్రేడ్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా హ్మ్. ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ఫాలో అయ్యి మనం ఒక బై ప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? నేను ఇక్కడ పుల్ బ్యాక్ అయిపోయింది. నేను తీసేస్తాను అనేవాళ్ళు ఉంటారు.
వెళ్తారు, తీసుకుంటారు, వస్తారు. ఇట్స్ నాట్ రాంగ్. ఓకేనా, వీ కెన్ డూ దట్. అట్ ద సేమ్ టైం నా ఫీల్ ఏంటంటే, స్టాప్ డూయింగ్ ఆల్ దట్. ప్లీజ్ ఫాలో ఒక చార్ట్ ప్యాటర్న్. ఓబీ ప్లస్ ఫిబొనాచి కానివ్వండి, ఎఫ్ఈజీ ప్లస్ ఫిబొనాచి కానివ్వండి, లిక్విడిటీ ప్లస్ ఫిబొనాచి కానివ్వండి, ఆ విధంగా 5 సెటప్స్ ఉన్నాయి. ఆ 5 సెటప్స్‌లో ఏదో ఒక్కటి ఫాలో అయినా కూడా మీకు డబ్బులొస్తుంది. అది ఒకే ఒక డ్రాబ్యాక్ ఏందంటే, మీరు ఆ క్యాండిల్స్ వచ్చి హిట్ చేసేదాకా వెయిట్ చేయాలి. మీరే పోయి స్కాల్పింగు లేకుంటే ఇంట్రాడేనో చేసేస్తానంటే కుదరదు. ఇది వచ్చి ఈరోజు టచ్ చేయొచ్చు, రేపు టచ్ చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడు టచ్ చేసిందో ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకైతే వచ్చిపోవాలి. ఎందుకంటే ఇన్‌స్టాంట్‌లీ బయర్స్ వచ్చాక ఒక పుల్ బ్యాక్ తీసుకుని అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు మార్కెట్ పైకి పంపించాక ఒక మార్కెట్ కిందకు తేస్తారనమాట. అప్పుడు మనకి ఎవరొస్తారు? సెల్లర్స్ వస్తారు. సెల్లర్స్ ఇక్కడ నుంచి ఏం చేసుంటారు? యాక్టివేట్ చేసుంటారు. ఆ సెల్లర్స్ వచ్చేసి ఇక్కడి నుంచి మళ్ళా పైకెళ్ళి, ఆ సెల్లర్స్ ఎవరైతే ఫార్మ్ అయ్యారో ఆ లిక్విడిటీని ఆహ్, తీసేసుకుంటారనమాట. అది వాళ్ళొక ప్లాన్. ఓకేనా? అప్పుడు వాళ్ళ డబ్బులొస్తదనమాట. అంటే రూ. 99 కొన్న ఒక ఇన్‌స్ట్రుమెంట్, ఏ ఇన్‌స్ట్రుమెంట్ అన్నా కానివ్వండి, బీటీసీ, టాటా మోటార్స్ లేకుంటే రిలయన్స్, ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా కానివ్వండి, స్టాక్స్‌లో గూడా అది ఒక అమాంతం, ఒక అమౌంట్‌తో పైకి పంపించేస్తారు. అక్కడ సెల్లర్స్‌ని ఇన్వైట్ చేస్తారనమాట. సెల్లర్స్ వచ్చాక కొద్దిగా మార్కెట్ వాళ్ళు కిందకి దొబ్బుతారు. మళ్ళా వాళ్ళు బయర్స్ వచ్చేసి ఇక్కడ కొని దాని అమాంతం మార్కెట్‌ని పైకి పంపించేస్తారనమాట. అప్పుడు ఎవరైతే ఇక్కడ సెల్ ప్లేస్ చేశారో వాళ్ళ లిక్విడిటీ అనేది స్వైప్ చేస్తారు. అదొచ్చేసి ఇంకో సెటప్. ఓకేనా? ప్రస్తుతానికి మనం ఏం నేర్చుకోవాలని నేను సజెస్ట్ చేస్తున్నానంటే, ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫిబొనాచి. ఆర్డర్ బ్లాక్ మనం గీసాము. ఫిబొనాచి ఇప్పుడు వేసాము. ఇక్కడొచ్చేసి నేను ట్రేడ్ ప్లేస్ చేస్తున్నాను. అర్థమవుతుందా అండి? మేబీ మీకు ఇది అర్థమవడానికి టైం పట్టొచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ సూపర్ అండి. నేను ఇది నేర్చుకున్న దానికి ఈ డబ్బులు లాస్ అయినా గూడా ఐయామ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. సచ్ ఎ బిగ్ అమౌంట్ ఐ లాస్ట్. బట్ యెస్, డెఫినెట్‌లీ ఐ ఫీల్ దట్ ఐ లెర్న్డ్ సంథింగ్. ఓకేనా? ఈ లెర్నింగ్ అనేది మీరు యూట్యూబ్‌లో క్లాసెస్ లేకుంటే వ వందలు, వేల మంది ఒక్కొక్కరికి అలా చెప్తారండి. కన్‌ఫ్యూజ్ చేసి పారేస్తారు. సో, నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేశాను. లెట్స్ సీ. నేను ఇప్పుడొచ్చేసి దీన్ని పార్ట్ 1గా పెడుతున్నాను. పార్ట్ 2 ఏం చేస్తానంటే, ఈ ప్లేస్ దగ్గరొచ్చి ఇది హిట్ అయ్యి పైకెళ్తుంది గదా! అప్పుడు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందని మనం మళ్ళా వచ్చి ఇక్కడ ఒకసారి రివిజన్ చేసుకుందాము. ఇక్కడ నా ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే, ఓకేనా? ఇలా మార్కెట్ కిందకొచ్చి, ఇలా పైకెళ్ళి, ఇలా, ఇలా కిందకొచ్చి, ఇలా పైకెళ్ళింది గదా! అంటే మనకిక్కడ డబుల్ బాటమ్ అయితే క్రియేట్ చేసింది. ఓకేనా? మనకి బాగా చూసారంటే ఇదొక నెక్ లైన్ అండి. సారీ, నా లైన్ దరిద్రంగా వచ్చింది. మీరు బాగా చూసారంటే ఇదొక నెక్ లైన్ అండి. కదా! ఈ నెక్ లైన్ దగ్గర నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే మార్కెట్ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ జరుగుతుందనేసి. ఓకేనా? ఎందుకు ఇదే ప్లేస్‌లో జరగాలంటే వెరీ సింపుల్ రీజన్ అండి. మన రెండో సెటప్ ఉంది గదా! దట్ ఈస్ కాల్డ్ ఎఫ్‌ఈజీ రెండో సెటప్. ఎఫ్‌ఈజీ ప్లస్ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్. చాలా అద్భుతంగా ఉంది గదండీ! I think you're learning something. I'm so happy that I'm recording this. ఓకేనా? ఇక్కడ చూసారంటే పెద్ద క్యాండిల్ యాడుంది? ఇక్కడ కదా! ఓకే. లెట్ మీ రిమూవ్ ఆల్ థిస్. ఓకేనా? మీకోసం లైట్‌గా జూమ్ చేస్తాను. ఇక్కడ క్యాండిల్స్ ఫార్మ్ అయింది గదా! ఇక్కడ పెద్ద క్యాండిల్ యాడుంది? అంటే ఒక క్యాండిల్‌కి, ఒక క్యాండిల్‌కి మధ్యలో గ్యాప్ లేకుండా చూడండి. ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. కానీ గ్యాప్ ఏం లేదనమాట. ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ మధ్యలో గ్యాప్ అయితే లేదు. ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది గానీ మధ్యలో గ్యాప్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండి. ఓకే. నేను ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఏసాను. సో, దీన్ని నేను మన భాషలో వచ్చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఏసాను. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ టచ్ చేసి పైకెళ్ళిపోవాలనమాట. ఓకేనా? ఇక్కడేం చేసింది, టచ్ ఇంకా చేయలేదు. ఐ డోంట్ నో వై. బిఫోర్ దట్ ఓన్లీ మార్కెట్ వెంట్ అప్. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ ఇట్ విల్ టచ్ హియర్. ఇదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే.
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా పెద్ద విక్ ఒకటి క్రియేట్ చేసేసి మార్కెట్ అమాంత పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో లెట్స్ సీ, దిస్ ఇస్ మై ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది కలిసిన చోట వచ్చేసి నా బయర్స్ ఉండే ప్లేస్ ఇది. ఓకేనా, బయర్స్ ఉండే ప్లేస్ ఇది. లెట్స్ సీ వేర్ ఇట్ విల్ కమ్. కానీ ఖచ్చితంగా నేనైతే ఈ మార్కెట్ వెనకాల వెళ్ళి కొనండి. ద వే ఇట్ ఫార్మ్ నౌ, ఇఫ్ యూ వుడ్ హావ్ సీన్ ఇంకా అది మినిట్స్ కాలేదు, బట్ ఇట్ షోడ్ లైక్ ఆల్మోస్ట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఏ హ్యామర్ ఇక్కడ క్రియేట్ అయినట్టు అయింది. కానీ బట్ టు బీ హానెస్ట్ అది హ్యామర్ కాదు, ఇట్ చీటెడ్ అస్. ఓకేనా, ఫైన్. సో ఇట్ హ్యాస్ టు టచ్ ఎయిదర్ దిస్ ఆర్ ఎయిదర్ Fib retracement and it should go up. So let's see. సో దిస్ ఇస్ మై లర్నింగ్ అండి. సో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఆర్డర్ బ్లాక్స్ ఎలా వేసుకోవాలి, ఫిబ్ రిట్రేస్మెంట్ లో నుంచి హై నుంచి ఎలా వేసుకోవాలి, అక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్ యాడ్ ఉంది, గ్యాప్ క్యాండిల్ మధ్యలో 3 క్యాండిల్స్ కంటిన్యూస్గా ఉండి ఆ 3 క్యాండిల్స్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఇప్పుడు మన ఎంటర్ వచ్చేసి ఏదర్ ఫిబొనాచి రీట్రేస్మెంట్లో అన్నా మనం ఎంటర్ అవ్వాలి, లేదు మన ఫేర్ వాల్యూ గ్యాప్లో అన్నా ఎంటర్ అవ్వాలి. అది కాన్సెప్ట్. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. ఇది పార్ట్ 1గా పెట్టుకుందాము. పార్ట్ 2 వచ్చేసి నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటాను. ఈ రెండిట్లో ఎక్కడ తీసుకుంటానో నాకు తెలియదు, ఎందుకంటే మార్కెట్ మన చేతిలో లేదు. కానీ ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక చోట అయితే ట్రేడ్ ఉంటుంది. ఆ ట్రేడ్ తీసుకొని ఐల్ రీషూట్ మై వీడియో and I'll call it as a part 2 and I'll share it with you in YouTube. Thank you everyone. Thanks for watching. Hope you learned something today. Bye. Take care. Hi my dear family and friends. నేను విపరీతంగా లాస్ అయిపోయినానండి. యాక్చువల్గా ఎవరైనా ప్రాఫిట్ అయితే రికార్డ్ చేశారు, కానీ నేను డిఫరెంట్గా లాస్ అయ్యాను. దాన్ని రికార్డ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఫ్రమ్ మై లాస్ వాట్ ఐ లర్న్డ్ ఐ వాంటెడ్ టు రికార్డ్ అండ్ కీప్ ఇట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు కూడా ఇది ఫాలో అయ్యారంటే మేబీ ఫ్రమ్ మై మిస్టేక్స్ యూ విల్ నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్. అందరు తెలుసు షేర్ మార్కెట్ అనేది చాలా చాలా డేంజరస్. పీపుల్ స్కేర్ టు గెట్ ఇన్ టు దట్. రీజన్స్ నేను స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇట్స్ బీన్ లైక్ 2025 జనవరి నుంచి, నేను ఫెబ్ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. ప్రతిరోజు నేను లాస్ అవుతున్నాను, కానీ ఎప్పుడు లర్నింగ్ చేయలేదు. ఫస్ట్ టైం లర్నింగ్ చేశాను. నేను లాస్ అయినా కూడా ఐఎమ్ హ్యాపీ దట్ ఐ లర్న్ సంథింగ్. నేను ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వీడియోస్ చూస్తుంటే కూడా ఇంతలాగా లర్నింగ్ వచ్చి ఉండదేమో. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ లర్న్ సంథింగ్. నౌ కమింగ్ టు వాట్ ఐ లర్న్, ఐ వుడ్ లైక్ టు షేర్. బిఫోర్ దట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఐ హ్యాడ్ 20,000 అండి అకౌంట్లో. కొద్ది ప్రాఫిట్స్ అన్నీ వచ్చాయి, అవన్నీ విత్డ్రా చేసుకున్నాను. కానీ ఇప్పుడు చూసారంటే నా దగ్గర 6,000 మాత్రమే ఉంది. దగ్గర దగ్గర 14,000 ఐ లాస్ట్. It's a very big loss. If you look at why I lost, what is the reason మీరు గమనించారంటే ఇట్స్ బికాజ్ ఓన్లీ ఫోమో అండి. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. నేను ఎక్కడ మిస్ అయిపోతానని చెప్పేసి ప్రతిసారి ఎక్కడంతా డిప్ వస్తుందో బై చేసేది. ఓకేనా, డిప్ వచ్చినప్పుడు అంతా బై చేశాను, ప్లస్ డిప్ వచ్చినప్పుడు అంతా వచ్చేసి ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను నా ఫేవరెట్ ఏంటంటే 0.01 క్వాంటిటీ. ఎందుకంటే నాకున్న క్యాపిటల్కి అదే సూట్ అవుతుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే 0.01 క్వాంటిటీ తీసుకొని నేను ఇప్పుడు వర్క్ చేసి ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఐ నీడ్ టు లర్న్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ ఇలాగే ఫాలో అవుదామని చెప్పేసి నాకు స్ట్రిక్ట్ రూల్ ఉన్నింది. ఆ రూల్ అన్నీ బ్రేక్ చేసి ప్రతిసారి ఎక్కడంతా వచ్చేసి డిప్ అయ్యి రైజ్ అవుతుందో 0.02 తీసుకోవడము, మళ్ళీ డిప్ అయ్యి ఎప్పుడు రైజ్ అవుతుందో మళ్ళీ తీసుకోవడము, డిప్ అయ్యి రైజ్ అయిన ప్రతిసారి ఏం చేసిందంటే డబ్బులు దొబ్బేసిందండి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ లాస్ట్ మనీ. నా దీంట్లో గొప్పతనం ఉందంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ సాడ్ థింగ్, నథింగ్ టు ప్రౌడ్, బట్ ఐ వాంటెడ్ టు షేర్ వాట్ ఐ లర్న్డ్. నేనేం నేర్చుకున్నాను అనేది మీకు నేర్పించాలనుకుంటున్నాను. మీరు మార్కెట్లో దిగాలి, నేర్చుకోవాలంటే లాస్ అవుతారండి. మీరు నేర్చుకోవడానికి టైం పట్టుద్ది. ఓకేనా, నేను ఆల్రెడీ పడ్డాను,
జనవరి 2025 నుంచి స్టార్ట్ అయింది. పడ్డాను. ఐ థింక్ ఐ లర్న్డ్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దట్. సరేనా? ఇప్పుడు చూసారంటే వాట్ ఐ లర్న్డ్ ఈజ్, మీరు ప్రతి చార్ట్, ఇప్పుడు ఇది బీటీసీ చార్ట్ అండి. నా ఫియర్ ఆఫ్ ఫోమో అని చెప్పాను కదా, FOMO, ఫోమో అని చెప్పాను కదా. నా ఫియర్ ఆఫ్ ఫోమో ఏంటంటే, ఈ బీటీసీ అనేది వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. ఎంత డిప్ అయితే మీరు కొన్నారంటే ఇట్ విల్ మేక్ యూ రిచ్. ఓకేనా? అందుకని డిప్ అయిందేమో కొనేద్దాము, డిప్ అయిందేమో అనుకునేదాన్ని ప్రతి ఆర్డర్ బ్లాక్లో కొనడం స్టార్ట్ చేయడం వల్ల నేను లాస్ అయిపోయాను. సరేనా? అది కాకుండా మధ్య మధ్యలో క్వాంటిటీ ఇంక్రీజ్ చేశాను, గోల్డ్ ట్రై చేశాను. సో పిచ్చి పిచ్చిగా వచ్చేసి ఆ ఒక్క రోజు, దట్ ఈస్ నన్ అదర్ దాన్ 5th to 4th to 5th, ఈ 2 days ఉన్నాయి కదా, ఈ 2 days విపరీతంగా మార్కెట్ పడిపోతానే ఉంది. నేను ప్రతిసారి చేయగలుచుకున్నాను. ఓకే, ఫైన్. నౌ లెట్స్ కమ్ టు మై లర్నింగ్. అంటే పడ్డాను, లెట్స్ సీ వాట్ ఐ లర్న్డ్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలంటే, ప్రతి సెటప్ అండి, మీరు ఇది క్రిప్టో, బిట్కాయిన్, దీంట్లోని క్రిప్టోలోనే ఇంకా వేరే ఏమైనా చూడాలనుకుంటే ఇథీరియం, లేకుంటే గోల్డ్, సేమ్ సెటప్ అండి. ఇప్పుడు నేను మాట్లాడే సెటపే. ప్లస్ మీరు స్టాక్స్ చూడాలి ఇండియన్ మార్కెట్లోన, సేమ్ సెటపే. కానీ ఈ సెటప్ వచ్చేసి ఆప్షన్స్కి వర్తించదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ స్టాక్స్ అండ్ క్రిప్టో కరెన్సీస్కి, ఫారెక్స్కి ఉపయోగించవచ్చు, ఆప్షన్స్కి వర్తించదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ లర్న్, లెట్స్ సీ. ప్రతి చార్ట్లో మనము బాగా గమనించామంటే మల్టిపుల్ సెటప్స్ ఉంటాయండి. ఆ సెటప్ని మనం పక్కాగా ఫాలో అవ్వాలి. లేకుంటే మీరు ఎంత డబ్బులు తెచ్చినా మొత్తం మార్కెట్కి ఇచ్చేసి కూర్చుంటారు. ఆ తర్వాత మార్కెట్ జోలికే రారనమాట. సో దట్ ఈస్ వాట్ మై లర్నింగ్. ఆ సెటప్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. దగ్గర దగ్గర 5 సెటప్లు ఉన్నాయండి. ఎన్ని సెటప్లు ఉన్నాయి? 5 సెటప్లు ఉన్నాయి. సో ఒక్కొక్క సెటప్గా నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి లెట్స్ టాక్ అబౌట్ 2 సెటప్లు. అంటే చాలా ఉన్నాయి, 5 నేను టెస్టెడ్. కానీ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ నౌ. సో నేను ఏం డిసైడ్ చేశానంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, దాని తర్వాత మేబీ కంటిన్యూషన్ ఆఫ్ వీడియో పార్ట్ 2 వచ్చేసి నేను రికార్డ్ చేస్తాను. అప్పుడేం జరుగుతుందంటే, నేను ఏదైతే ముందుగా ఫీల్ అయ్యానో అది జరిగిందా లేదా అనేసి మీకు ఒకసారి వేసి చూపిస్తాను అనమాట. అది నా ప్లాను. ఇప్పుడు మీరు చూసారంటే ఈ 5 సెటప్స్లో ముఖ్యంగా 2 సెటప్ నేను ఫాలో అవ్వాలి డిసైడ్ అయ్యానండి. నెంబర్ 1, ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అండి. ఫిబ్, ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫిబ్, ఇది ఒక సెటప్ అండి. ఓకే. రెండోది వచ్చేసి లిక్విడిటీ ప్లస్ ఫిబొనాచి అని ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్ ప్లస్ ఫిబొనాచి అని ఉంది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. మొత్తం 5 ఉన్నాయి. నువ్వు 2 మాత్రం మనం ఇప్పటికి మాట్లాడదాము. ఫేర్ వాల్యూ గ్యాప్ ప్లస్ ఫిబొనాచి అండి. ఈ 2 మాత్రమే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఇంకా 3 ఏందనేది మేబీ ఫ్యూచర్లో నేను నేర్చుకుంటే డెఫినెట్గా నేను రికార్డ్ చేసి షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ రెండు మీరు మీ చార్ట్లో సెటప్ చేసుకొని ట్రేడ్ కోసం వెయిట్ చేయండి. మీరు ట్రేడ్ వెనకాల పరిగెత్తద్దండి. నాలాగా దొబ్బుతుంది డబ్బులు. ఎంత డబ్బులు తెచ్చినా, లక్షలు తెచ్చినా దుబ్బేస్తుంది. మీరు క్యాండిల్స్ వెనకాల పరిగెత్తద్దండి. మీ సెటప్ ఈదర్ దిస్ ఆర్ దిస్ ఫాలో అవ్వండి. ఇది వచ్చి క్యాండిల్స్ టచ్ అయితేనే మీరు ట్రేడ్ తీసుకోండి, లేకుంటే తీసుకోవద్దండి. ఓకేనా? నేను ఈ 2 సెటప్లు ఫాలో అవ్వకుండా ఇండికేటర్స్ ఎవరో చెప్పారు, చాట్ జీపీటీ చెప్పిందో, లేకుంటే ఎవరో టెలిగ్రామ్లో చెప్పారు, లేకుంటే యూట్యూబ్లో చెప్పారని చెప్పేసి ప్రతి ఒక్కరి సలహాలు విని, లేకుంటే నా మైండ్ సెట్ అని ఉంటుంది కదా, ఆ మైండ్ సెట్ అంతా విని ఈ ఫోమోలో క్రియేట్ అయ్యి ఇలా డబ్బులు నాశనం చేసుకున్నాను అనమాట. మీరు ఇలాంటివి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, నాలాగా లాస్ అవ్వకుండా రికవర్ అవ్వచ్చు. అదే నా ఇంటెన్షన్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో. నా కమింగ్ టు ద టాపిక్. ఈ 2 టాపిక్లో వచ్చేసి మీరు క్లియర్గా అర్థం చేసుకొని, ఈ 2 టాపిక్లో మీ డేటా వస్తేనే మీరు వచ్చేసి ట్రేడ్ తీసుకోండి, లేకుంటే తీసుకోకండి. క్లియర్? నా కమింగ్ టు లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ టూ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 ఏం చెప్పాను? ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫిబ్ రిట్రేస్మెంట్. ఇది ఏంటి, ఎలా అనేది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఫాలో అవుతాను కదా, ఆ రోజు వదిలేసేయండి దయచేసి. నేను చేసిన తప్పు చేయకండి. ఆ రోజు దయచేసి వదిలేసేయండి.
సరేనా? నౌ మీకు మొత్తం ఫాలో అయ్యాక ఓకేనా? ఎందుకురా ఫాలో అయిందనేసి నా లెర్నింగ్ వెనకాల చూస్తే ఎక్కువ ఇక్కడ మీరు చూసారంటే ఏం కనిపిస్తుంది? ఫుల్ రెడ్ కనిపిస్తుంది. రెడ్ క్యాండిల్స్ కనిపిస్తుంది చూడండి. రెడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దగ్గర దగ్గర ఇక్కడ స్టార్ట్ అయింది కదా! ఇక్కడ నుంచి రెడ్ ఎక్కువ ఉంది. గ్రీన్ చాలా తక్కువ ఉంది కదండి! గ్రీన్ క్యాండిల్స్ చాలా తక్కువ ఉంది. అంటే ఏంటంటే అంటే 11,00,000 దగ్గర సారీ 111కి 1,11,000 దగ్గర ఒకడొచ్చాడండి. హీ ఈస్ కాల్డ్ ఇన్‌స్టిట్యూషనల్ సెల్లర్. అంటే మనలాగా 0.01 రూపాయి, రూ. 2, రూ. 1,00,000 పెట్టి ట్రేడ్ చేసేవాడు కొన్ని కోట్లలో పెట్టి ట్రేడ్ చేసేవాడిని ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ గాని, సెల్లర్ గాని అంటారు. ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ సెల్లర్ అనేవాడు దిగాడండి. ఇక్కడ దిగి వాడేం చేశాడంటే మార్కెట్‌ని అమాంతం కిందకి దుబ్బడం స్టార్ట్ చేశాడనమాట. ఇది తెలియకుండా మనకి ఇది ఫార్మ్ అయ్యేటప్పుడు ఏం అర్థం కాదండి. చార్ట్ కంప్లీట్‌గా ఇలా ప్రిపేర్ అయినాకే అర్థమవుతుంది. కానీ మీరు వెనక్కి బ్యాక్ టెస్టింగ్ వెళ్ళి చూసారంటే ఇది ఇన్‌స్టిట్యూషనల్ సెల్లర్ అని క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ నేను మళ్ళా ఈ ప్లేస్‌కొస్తే సెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మెయిన్ బీజం వేసిందంటే ఇక్కడనమాట. 1,11,000 దగ్గర బీజమేశారు. స్టార్ట్ అయింది. సెల్ అయింది. అంటే రెండో తేదీ నుంచి సెల్ అయిందనమాట. మూడో తేదీ కూడా సెల్ అయింది. నాలుగో తేదీ సెల్ అయింది. సో, ఇది ప్రతి చోట ఆగినప్పుడంతా మనం ట్రేడ్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే వి థాట్ సెల్లింగ్ ఈస్ డన్ కదా! కానీ సెల్లింగ్ ఎక్కడ ఆగిందంటే మన బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే తెలుస్తుంది. అంతలోపు మనకున్న డబ్బులన్నీ దుబ్బేస్తది. సో, సెల్లింగ్ ఆగింది ఇక్కడండి. ఓకేనా? ఎందుకంటే దీని తర్వాత ఎలాంటి ఫాల్ లేదు చూడండి. దీని తర్వాత ఎలాంటి ఫాల్ లేదు. ప్లస్ మనకి ఏదైతే ఇక్కడ ఆహ్, ఒక చిన్న రిట్రేస్‌మెంట్ అయితే కనిపిస్తుంది. అంటే మనం ఏం మాట్లాడతామంటే ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఎయిదర్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ బీఓఎస్. బీఓఎస్ అంటే బ్రేకప్ స్ట్రక్చర్ అనమాట. సో, దానికి చిన్న డిఫరెన్స్ ఉంది. అంత డీటెయిల్‌గా ఈ ప్రస్తుతానికి అవసరం లేదు. మనం ఈ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు బాగా గమనించారంటే నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ ఏస్తున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ ఏసాను. అంటే ఇదొచ్చేసి సప్లై జోన్ అండి. ఓకేనా? ఫస్ట్ టైమ్ ఈడొచ్చేసి మార్కెట్ దొబ్బింది. మళ్ళా వస్తుంది. టచ్ అవుతుంది. కిందకొస్తది అనమాట. అది కాన్సెప్ట్. ఇదొచ్చేసి డిమాండ్ జోన్ అండి. ఓకేనా? ఇక్కడ నుంచి మార్కెట్ పైకెళ్ళి దీన్ని టచ్ చేస్తే మళ్ళా కిందకొస్తుంది. సో, ఇలా మార్కెట్ వేవ్స్ లాగా పైకి, కిందకి, పైకి, కిందకి తిరుగుతా ఉంటుంది. ఇది మనకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. చూడండి మార్కెట్ పడతానే ఉంది. ఓకే. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. సో, ఆర్డర్ బ్లాక్ అనేది మనం ఇప్పుడు నేర్చుకునేసాం. ఆర్డర్ బ్లాక్ ఎలా వేయాలనేది నేర్చుకునేసాం. సో, మనకి సప్లై ఇక్కడ ఉంది. కరెక్ట్. ఆ తర్వాత మనకి డిమాండ్ జోన్ అయితే ఇక్కడ ఉంది. ఓకేనా? ఈ రెండిటిని నేను ఏం చేశాను కంప్లీట్‌గా నేను వచ్చేసి లాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్యూచర్‌లో ఈ 2 మాత్రం చేంజ్ అవ్వదండి. స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ ఇది. స్ట్రాంగ్ సప్లై ఇది. ఓకేనా? అది ఎలా చెప్తున్నా అంటే ఒక్కసారి పైకెళ్ళిందనుకోండి మార్కెట్ ఇంకోసారి ట్యాప్ చేసి మళ్ళా సెకండ్ టైమ్ ట్యాప్ చేసిందనుకోండి ఇట్ బికమ్ స్ట్రాంగ్. ఇదొక స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ అండి. ఓకేనా? లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే. ఆర్డర్ బ్లాక్ ఏం చేసింది పైకి తీసుకెళ్ళింది. నేను యాక్చువల్‌గా ఈడ ఒక బై తీసుకున్నాను. ఓకే. ఈ మధ్యలో ఎక్కడో బై తీసుకున్నాను. ఇక్కడ దాకా వెయిట్ చేయలేదు. నేను అనుకున్నాను ఇంకా వెళ్తుంది అనేసి. ఓకేనా? వి షేప్‌లో వెళ్తుందని చెప్పి ఫీల్ అయ్యాను. అందువల్ల నాకు ఇక్కడ దాకా రాలేదన్నమాట. టక్కని మళ్ళా కిందకొచ్చేసి నా ఎస్ఎల్ అయితే ఉందో అది కొట్టేసింది. సో, ఐ డిడ్ంట్ గెట్ ద ప్రాఫిట్ హియర్. అగైన్ ఐ టుక్ ట్రేడ్ ఇన్ దీస్ 2 క్యాండిల్స్. ఈ క్యాండిల్స్‌లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు గో అప్. నౌ లెట్స్ అనలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా! ఇప్పుడు మీరు బాగా చూసారంటే మార్కెట్ వచ్చేసి ఒక చిన్న షార్ట్ ఫాల్ అయితే ఇప్పుడు జరుగుతుంది కదా! ఎందుకు ఫాల్ జరుగుతుందని నేను గమనించాననుకోండి. ఇక్కడ ఒక చిన్న సప్లై జోన్ అయితే క్రియేట్ అయ్యిందది. ఇఫ్ యూ కుడ్ సీ. I don't know whether it is a small or big. ఓకేనా? ఎందుకంటే డిపెండ్స్ లైక్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ ఇమ్మీడియట్లీ దెన్ దిస్ ఈస్ నాట్ బిగ్ టాస్క్ ఫర్ అస్. ఇఫ్ ఇట్ డజంట్ బ్రేక్ దెన్ ఇట్ విల్ బి ప్రాబ్లమ్ ఫర్ అస్. ఓకేనా? ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ వచ్చేసి ఒక సెల్లర్ మళ్ళా స్ట్రాంగ్గా వచ్చి దుబ్బాడు మార్కెట్ని కిందకి కదా! అందువల్ల ఎప్పుడైతే ఇక్కడ పుష్ అయి పైకి వెళ్ళిందో మళ్ళా దీన్ని టచ్ అయ్యంగానే సప్లైని టచ్ అయ్యంగానే
సర్రని కింద పడిపోయింది. సో మీరు చూసారంటే ఇదొక మెయిన్ సప్లై. ఆ సప్లైలో ఇంకొక సప్లై 2 సప్లైలు జరుగున్నది. యాక్చువల్‌గా ఇక్కడ కూడా సప్లై ఉంది. అది వచ్చినప్పుడు చూసుకుందాము. ప్రస్తుతానికైతే వెరీ క్లియర్‌లీ దిస్ ఈజ్ సప్లై ఆర్డర్ బ్లాక్. ఇదొక సప్లై ఆర్డర్ బ్లాక్. ఇదొక డిమాండ్ ఆర్డర్ బ్లాక్. దిస్ ఈజ్ వెరీ క్లియర్ కదండీ! సో ఆర్డర్ బ్లాక్ అనే కాన్సెప్ట్ అర్థమైందా? మేబీ ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను కనిపెట్టానండి. ఇది ఈ విధంగా ఆర్డర్ బ్లాక్స్ దీనికి చాలా యాప్స్ ఉన్నాయి. టూల్స్ ఉన్నాయి. ఆహ్, ఎస్ఎంసీ అంటారు. అవన్నీ కొని కొంతమంది యూజ్ చేస్తున్నారు. అవన్నీ వచ్చేసి గుడ్. బట్ యూ విల్ నాట్ లెర్న్ కదా! మీరు అలా చేశారనుకోండి లెర్నింగ్ విల్ నాట్ బి దేర్. యూ విల్ బి డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్, డిపెండింగ్ ఆన్ ద పీపుల్ అన్నీ జరుగుతా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం క్లియర్‌గా ఆర్డర్ బ్లాక్ అనేది తెచ్చుకునేసాం. సప్లై ప్లస్ డిమాండ్. ఇక్కడైతే నాకు స్ట్రాంగ్ ఉందండి. నాకీడ పొజిషన్ గూడా ఉంది వేరే అకౌంట్‌లో. ఇక్కడ నుంచి నేను పొజిషన్ తీసుకున్నాను. ఓకేనా? నౌ మార్కెట్ ఈస్ ఫాలింగ్ కదా! ఏంట్రా ఇది ఇక్కడి నుంచి పైకెళ్ళింది గదా! పైకి ఎళ్ళిపోవాలి గదా! ఎందుకు ఫాలో అవుతుంది? ఫాలో అవుతుందండి. ఎందుకంటే దిస్ ఈస్ కాల్డ్ ఎ పుల్ బ్యాక్. కొంతమందిని పిలుస్తోందనమాట మార్కెట్. హలో సార్ 99,000 దాకా బిట్‌కాయిన్ వచ్చేసింది. మీరు మళ్ళా ఎవరైనా మిస్ అయ్యుంటే దయచేసి వచ్చి మార్కెట్‌లో ఒక పుల్ బ్యాక్ ఇస్తున్నాను. వచ్చి తీసుకోండి అని చెప్పి పిలుస్తోందనమాట మార్కెట్. ఓకేనా? ఇది మనకు అర్థం కాకుండా మనం ఏం చేస్తానంటే అంటే 1 మినిట్‌లో, 5 మినిట్స్‌లో ఎళ్ళిపోయి బీభత్సంగా మనం ట్రేడింగ్ చేసి లాస్ అయిపోతామండి. అవునా? మార్కెట్ వచ్చేసి ఫస్ట్ మీరు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకొని 1 అవర్‌లోనో, 15 మినిట్స్‌లోనో పెట్టుకొని క్యాండిల్స్ ఏం చెప్తాందో అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు మార్కెట్‌లో వచ్చేసి ఒక ఫాల్ అయితే జరిగింది. ఆ తర్వాత పుల్ బ్యాక్ అయింది బై సైడ్. ఆ తర్వాత మళ్ళా రిట్రేస్‌మెంట్ అయింది. మళ్ళా కింద పడిపోయింది. ఫుల్‌గా కింద పడిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళా ఇట్స్ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ మార్కెట్ ఈస్ ట్రైయింగ్ టు గో అప్. బయర్స్ వచ్చేసినట్టు క్లియర్‌గా ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ డన్. బయర్స్ వచ్చారు, ఎళ్ళిపోయారు. అంతా క్లియర్ అయిపోయింది. ఆర్డర్ బ్లాక్స్ అంతా నేను అర్థం చేసుకునేసాను. ఇప్పుడు నేను మళ్ళా రిటైలర్స్ ఎంటర్ అవ్వాలి అంటే పుల్ బ్యాక్‌లోనే ఎంటర్ అవ్వాలి. ఓకేనా? అక్కడే మన గోల్డెన్ క్రాస్ అని కూడా అంటారు. ఓకేనా? ఈ ఫిబొనాచి టూల్ అనేది చాలా 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 బాగా హెల్ప్ అవుతుంది మనలాంటి ట్రేడర్స్‌కి. అంటే రిటైలర్ ట్రేడర్స్‌కి. ఓకేనా? ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఇన్‌స్టిట్యూషనల్స్ అంటారండి. వీళ్ళతో మనం కంపీట్ చేయలేం. వీళ్ళు సెల్ కొడితే సెల్ ఎళ్ళిపోవడం, ఫ్లోలో వాళ్ళతో పాటు ఎళ్ళిపోవడం బెస్ట్. వాళ్ళకి అగైన్స్ట్‌గా ఎళ్లారనుకోండి మీ అకౌంట్ జీరో చేసి పారేస్తారు. ఓకేనా? ఇక్కడ యాక్చువల్‌గా బయర్స్ వచ్చారు గానీ అంత స్ట్రాంగ్ లేదు. కిందకొచ్చేసారు. మళ్ళా ఇక్కడొచ్చేసి సెకండ్ టైమ్ ట్యాప్ అయితేనే స్ట్రాంగ్ అవుతుందంట. ఆర్డర్ బ్లాక్స్‌లో ఎప్పుడే గాని. ఓకేనా? మనకిక్కడ ఇక్కడ ట్యాప్ అయింది కదా! సో, ఐ కెన్ అండర్‌స్టాండ్ దట్ హియర్ ఆర్డర్ బ్లాక్స్ హావ్ ట్యాప్డ్ అండ్ స్టార్టెడ్ గోయింగ్ అప్. ఓకేనా? ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఇక్కడి నుంచి మార్కెట్ నిన్న అంటే ఏ టైంలో దగ్గర దగ్గర 5:30 న్యూయార్క్ సెషన్ అండి. న్యూయార్క్ సెషన్ టైంలో కిందకొచ్చిన మార్కెట్ అమాంతం ఎంత అద్భుతంగా పైకెళ్ళింది చూడండి. ఓకేనా? సో, మేబీ మనం మిస్ చేసుంటాం. దట్స్ ఫైన్. ఎందుకంటే ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ వచ్చేది వాళ్ళొచ్చి ఎళ్ళేదాకా తెలీదండి. వాళ్ళొచ్చారు, వెళ్లారనేసి. ఓకేనా? ఇప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అయితే ఎంటర్ అయ్యుండారు. ఎలా షో చెప్తామంటే ఇక్కడ చూడండి. 1, 2, 3 కంటిన్యూయస్‌గా మీకు గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అయింది. ఓకేనా? ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ కెన్ ఫార్మ్డ్ ఓన్లీ బై ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్. రిటైలర్స్ మనలాంటి 0.01 గాళ్ళంతా మార్కెట్‌ని ఇలా మూవ్ చేయడం ఇంపాసిబుల్. కొన్ని కోట్లలో ఎత్తుకొచ్చి ఈడ బిట్‌కాయిన్‌లో డిప్ చేస్తేనే మార్కెట్ అమాంతం పైకెళ్తుంది. ఓకేనా? ఒకవేళ మీకు క్వెషన్ రావచ్చు. ఫైన్ ద వాళ్ళొచ్చారు, మీరు కొన్నారు. ఓకే. ఆల్ గుడ్. ఇప్పుడు మళ్ళా ఇక్కడికొస్తే కొనొచ్చంటే యెస్ కొనొచ్చు. ఇక్కడ మళ్ళా మీరు బై ఆప్షన్ పెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళొస్తారో మళ్ళా కొనొచ్చు. లేకుంటే ఇక్కడొక ట్రిగ్గర్ పెట్టుకొని మళ్ళా క్యాండిల్స్ ఇక్కడి దాకొస్తే కొనొచ్చు. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు కొనాలంటే ఈ 0.5 నుంచి ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ అండి. మనం ఆర్డర్ బ్లాక్స్ నేర్చుకునేసాం. ఇది ఆర్డర్ బ్లాక్ ఆఫ్ సప్లై జోన్. ఇది ఆర్డర్ బ్లాక్ ఆఫ్ సప్లై జోన్. దిస్ ఈస్ ఆర్డర్ బ్లాక్ ఆఫ్ డిమాండ్ జోన్. ఓకేనా? డిమాండ్ జోన్ దగ్గర బై కొట్టాలి. అవునా? మనం ఇది ఆర్డర్ బ్లాక్స్ అయితే నేర్చుకునేసాము. అది టిక్ టిక్ ఇచ్చేసాను. ఇప్పుడు లెట్స్ లెర్న్ ద ఫిబొనాచి టూల్. ఫిబొనాచి టూల్ ఎవరికంటే రిటైలర్స్ కంటే మనలాంటోళ్ళకి 0.01 గలకి. సరేనా? మనం ఇప్పుడు ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ ఏదైతే మీకు ఈ లో ఉంది గదా! ఈ లో నుంచి ఈ హై దాకా ఓకేనా? ఈ లో నుంచి ఈ హై దాకా ఒక ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ఏసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే వేశాను గదా! ఇంకొకసారి మీకోసం వేసి చూపిస్తాను.
Let's take this. Let's do it for you again. ఇక్కడ మన టూల్స్ ఉంటాయండి. ఒకవేళ మీకు ఇలా కనిపించకుండా ఉన్నది అంటే షో డ్రాయింగ్స్ టూల్స్ 1, 2, 3 థర్డ్ వన్లో ఫస్ట్దండి. దీని పేరేంటంటే ఫిబ్ రిట్రేస్మెంట్ అండి. ఫిబ్ రిట్రేస్మెంట్ ఏంటి ఏంది అనేది మీరు చాలా ఆసక్తిగా ఉంటే గూగుల్ చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ టు spend time on that. Just remember the tool name as a fib retracement. ఓకేనా? ఫిబ్ రిట్రేస్మెంట్ అయితే వేసాను. నా దిస్ ఈజ్ మై గోల్డెన్ జోన్. ఇక్కడ నేనేం చేస్తానంటే బై అంతే సింపుల్. దిస్ ఈజ్ మై గోల్. నేను వెళ్ళి మార్కెట్ వచ్చేసి కొంటాను, నేను కొంటాను, ఇటు ఇటు వచ్చేసి పుల్ బ్యాక్ అయిపోయింది, నేను కొంటాను అని చెప్పి నేను వెళ్ళండి. ఐ డోంట్ వాంట్ టు గో బికాస్ దట్ ఈస్ మై లర్నింగ్ టుడే. నా లర్నింగ్ తర్వాత మళ్ళా వెళ్ళి నేను కొన్నాను అనుకోండి, ఇట్స్ ఫూలిష్ కదా. సో ఈ ప్లేస్ అయితే పక్కా బై అండి. ఓకేనా? ఇక్కడ బై కాలేదు అంటే ఏమవుతుందంటే అసలు కూడా వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ₹500 రిస్క్ పెడతానండి. 600 అనుకోండి, ₹600 రిస్క్. నా టేక్ ప్రాఫిట్ వచ్చి ₹2000 అండి. మీరు 600 రిస్క్ పెట్టలేనంటే దయచేసి ట్రేడ్ చేయకండి, సరేనా? మనం 0.01 అంటే మినిమం తీసుకొని మనం ఒక ట్రేడ్ తీస్తున్నాము. ఈ ట్రేడ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఈ ట్రేడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఫాలో అయ్యి మనం ఒక బై ప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? నేను ఇక్కడ పుల్ బ్యాక్ అయిపోయింది, నేను తీయేస్తాను అనే వాళ్ళు ఉంటారు, వెళ్తారు, తీసుకుంటారు, వస్తారు. ఇట్స్ నాట్ రాంగ్. ఓకేనా? వీ కెన్ డూ దట్. అట్ ద సేమ్ టైం నా ఫీల్ ఏంటంటే స్టాప్ డూయింగ్ ఆల్ దట్. ప్లీజ్ ఫాలో ఒక చార్ట్ ప్యాటర్న్. ఓబీ ప్లస్ ఫిబొనాచి కానివ్వండి, ఎఫ్ఈజీ ప్లస్ ఫిబొనాచి కానివ్వండి, లిక్విడిటీ ప్లస్ ఫిబొనాచి కానివ్వండి, ఆ విధంగా 5 సెటప్స్ ఉన్నాయి. ఆ 5 సెటప్స్లో ఏదో ఒక్కటి ఫాలో అయినా కూడా మీకు డబ్బులు వస్తుంది. అది ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఆ క్యాండిల్స్ వచ్చి హిట్ చేసేదాకా వెయిట్ చేయాలి. మీరే పోయి స్కాల్పింగ్ లేకుంటే ఇంట్రాడేనో చేసేస్తానంటే కుదరదు. ఇది వచ్చి ఈరోజు టచ్ చేయొచ్చు, రేపు టచ్ చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడు టచ్ చేస్తుందో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకి అయితే వచ్చిపోవాలి. ఎందుకంటే ఇన్స్టెంట్లెస్ బయర్స్ వచ్చాక ఒక పుల్ బ్యాక్ తీసుకుని అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు మార్కెట్ పైకి పంపించాక ఒక మార్కెట్ కిందకు తెస్తారనమాట. అప్పుడు మనకి ఎవరు వస్తారు? సెల్లర్స్ వస్తారు. సెల్లర్స్ ఇక్కడ నుంచి ఏం చేస్తుంటారు? యాక్టివేట్ చేస్తుంటారు. ఆ సెల్లర్స్ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఆ సెల్లర్స్ ఎవరైతే ఫామ్ అయ్యారో ఆ లిక్విడిటీని స్వాప్ తీసుకుంటారనమాట. అది వాళ్ళ యొక్క ప్లాన్. ఓకేనా? అప్పుడు వాళ్ళ డబ్బులు వస్తుందన్నమాట. అంటే ₹99 కొన్న ఒక ఇన్స్ట్రుమెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కానివ్వండి, బీటీసీ, టాటా మోటార్స్ లేకుంటే రిలయన్స్, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కానివ్వండి, స్టాక్స్లో కూడా అది ఒక అమాంతం ఒక అమౌంట్తో పైకి పంపించేస్తారు. అక్కడ సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తారనమాట. సెల్లర్స్ వచ్చాక కొద్దిగా మార్కెట్ వాళ్ళు కిందకి దుబ్బుతారు. మళ్ళా వాళ్ళు బయర్స్ వచ్చేసి ఇక్కడ కొని దాని అమాంత మార్కెట్ని పైకి పంపించేస్తారనమాట. అప్పుడు ఎవరైతే ఇక్కడ సెల్ ప్లేస్ చేశారో వాళ్ళ లిక్విడిటీ అనేది స్వైప్ చేస్తారు. అది వచ్చేసి ఇంకో సెటప్. ఓకేనా? ప్రస్తుతానికి మనం ఏం నేర్చుకోవాలని నేను సజెస్ట్ చేస్తున్నానంటే ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫిబొనాచి. ఆర్డర్ బ్లాక్ మనం గీసాము, ఫిబొనాచి ఇప్పుడు వేసాము. ఇక్కడ వచ్చేసి నేను ట్రేడ్ ప్లేస్ చేస్తున్నాను. అర్థమవుతుందా అండి? మేబీ మీకు ఇది అర్థమవడానికి టైం పట్టొచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ సూపర్ అండి. నేను ఇది నేర్చుకున్న దానికి ఈ డబ్బులు లాస్ అయినా కూడా ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. సచ్ ఎ బిగ్ అమౌంట్ ఐ లాస్ట్, బట్ ఎస్, డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ ఐ లెర్న్ సంథింగ్. ఓకేనా? ఈ లెర్నింగ్ అనేది మీరు యూట్యూబ్లో క్లాసెస్ లేకుంటే వందలు వేల మంది ఒక్కొక్కరికి అలా చెప్తారండి, కన్ఫ్యూజ్ చేసి పారేస్తారు. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను. లెట్స్ సీ. నేను ఇప్పుడు వచ్చేసి దీన్ని పార్ట్ 1గా పెడుతున్నాను. పార్ట్ 2 ఏం చేస్తానంటే ఈ ప్లేస్ దగ్గర వచ్చి ఇది హిట్ అయ్యి పైకి వెళ్తుంది కదా, అప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని మనం మళ్ళీ వచ్చి ఇక్కడ ఒకసారి రివిజన్ చేసుకుందాము. ఇక్కడ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఓకేనా, ఇలా మార్కెట్ కిందకు వచ్చి ఇలా పైకి వెళ్ళి ఇలా ఇలా కిందకు వచ్చి ఇలా పైకి వెళ్ళింది కదా, అంటే మనకి ఇక్కడ డబుల్ బాటమ్ అయితే క్రియేట్ చేసింది. ఓకేనా? మనకి బాగా చూసారంటే ఇది ఒక నెక్ లైన్ అండి. సారీ, నా లైన్ దరిద్రంగా వచ్చింది. మీరు బాగా చూసారంటే ఇది ఒక నెక్ లైన్ అండి కదా.
ఈ నెక్ లైన్ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మార్కెట్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ జరుగుతుందనేసి. ఓకేనా? ఎందుకు ఇదే ప్లేస్‌లో జరగాలంటే వెరీ సింపుల్ రీజన్ అండి. మన రెండో సెటప్ ఉంది కదా! దట్ ఈస్ కాల్డ్ ఎఫ్‌ఈజీ రెండో సెటప్. ఎఫ్‌ఈజీ ప్లస్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. చాలా అద్భుతంగా ఉంది కదండీ! ఐ థింక్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్. ఐ యామ్ సో హ్యాపీ దట్ ఐ యామ్ రికార్డింగ్ దిస్. ఓకేనా? ఇక్కడ చూసారంటే పెద్ద క్యాండిల్ యాడుంది? ఇక్కడ కదా! ఓకే. లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. ఓకేనా? మీకోసం లైట్‌గా జూమ్ చేస్తాను. ఇక్కడ క్యాండిల్స్ ఫార్మ్ అయింది కదా! ఇక్కడ పెద్ద క్యాండిల్ యాడుంది? అంటే ఒక క్యాండిల్‌కి, ఒక క్యాండిల్‌కి మధ్యలో గ్యాప్ లేకుండా చూడండి. ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. కానీ గ్యాప్ ఏం లేదనమాట. ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ క్యాండిల్ ఫార్మ్ ఈ మధ్యలో గ్యాప్ అయితే లేదు. ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది కానీ మధ్యలో గ్యాప్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండి. ఓకే. నేను ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఏసాను. సో, దీన్ని నేను మన భాషలో వచ్చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఏసాను. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ టచ్ చేసి పైకెళ్ళిపోవాలనమాట. ఓకేనా? ఇక్కడ ఏం చేసింది? టచ్ ఇంకా చేయలేదు. ఐ డోంట్ నో వై. బిఫోర్ దట్ ఓన్లీ మార్కెట్ వెంట్ అప్. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ ఇట్ విల్ టచ్ హియర్. ఇదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా పెద్ద విక్ ఒకటి క్రియేట్ చేసేసి మార్కెట్ అమాంతం పైకెళ్ళిపోతుందనమాట. సో, లెట్స్ సీ. దిస్ ఈస్ మై ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇది కలిసిన చోట వచ్చేసి నా బయర్స్ ఉండే ప్లేస్ ఇది. ఓకేనా? బయర్స్ ఉండే ప్లేస్ ఇది. లెట్స్ సీ వేర్ ఇట్ విల్ కమ్. కానీ ఖచ్చితంగా నేనైతే ఈ మార్కెట్ వెనకాల వెళ్ళి కొనండి. ద వే ఇట్ ఫార్మ్డ్ నౌ, ఇఫ్ యూ వుడ్ హావ్ సీన్ ఇంకా అది మినిట్స్ కాలేదు. బట్ ఇట్ షోడ్ లైక్ ఆల్మోస్ట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఏ హ్యామర్ ఇక్కడ క్రియేట్ అయినట్టు అయింది. కానీ బట్ టు బీ హానెస్ట్ అది హ్యామర్ కాదు. ఇట్ చీటెడ్ అస్. ఓకేనా? ఫైన్. సో ఇట్ హ్యాస్ టు టచ్ either this or either Fib retracement and it should go up. So let's see. సో దిస్ ఇస్ మై లర్నింగ్ అండి. సో మనం ఏం నేర్చుకున్నామంటే ఆర్డర్ బ్లాక్స్ ఎలా వేసుకోవాలి, ఫిబ్ రిట్రేస్మెంట్ లో నుంచి హై నుంచి ఎలా వేసుకోవాలి, అక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్ యాడ్ ఉంది గ్యాప్, క్యాండిల్ మధ్యలో 3 క్యాండిల్స్ కంటిన్యూస్గా ఉండి ఆ 3 క్యాండిల్స్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఇప్పుడు మన ఎంటర్ వచ్చేసి ఏదర్ ఫిబొనాచి రీట్రేస్మెంట్లో అన్నా మనం ఎంటర్ అవ్వాలి, లేదు మన ఫేర్ వాల్యూ గ్యాప్లో అన్నా ఎంటర్ అవ్వాలి. అది కాన్సెప్ట్. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. ఇది పార్ట్ 1గా పెట్టుకుందాము. పార్ట్ 2 వచ్చేసి నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటాను. ఈ రెండిట్లో ఎక్కడ తీసుకుంటానో నాకు తెలీదు. ఎందుకంటే మార్కెట్ మన చేతిలో లేదు. కానీ ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక చోట అయితే ట్రేడ్ ఉంటుంది. ఆ ట్రేడ్ తీసుకొని ఐల్ రీషూట్ మై వీడియో and I'll call it as a part 2 and I'll share it with you in YouTube. Thank you everyone. Thanks for watching. Hope you learned something today. Bye. Take care.